అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఫిబ్రవరి 17, 2024 ఈరోజు న్యూమరాలజీ గురించి మనం తెలుసుకుందాం. అంటే ఈరోజు ఏ గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది మనుషుల మీద అని చెప్పేసి, ప్లస్ ఏ డెస్టినీ నెంబరు, ఏ బర్త్ నెంబర్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది అనే గురించి తెలుసుకుందాం. ఈరోజు వచ్చేసరికి మనకి శని ప్లస్ కుజుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఈ కుజుడి ప్రభావం వల్ల కొంతమందికి కొన్ని కోపాలు రావటం గానీ, అధికంగా గొడవలు రావటం, తగాదాలు రావటానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో వచ్చరికి చిన్న చిన్న వివాదాలు కూడా పెద్ద పెద్దగా ఆహ్, చూస్తుంటాం మనం కొంతమంది దగ్గర. చిన్న చిన్నగా తయారైపోయి పెద్ద గాలివానలాగా తయారైనట్టు అలా గొడవలు అవుతూ ఉంటుంటాయి. ఈరోజు అట్లాంటి విషయాలు మాత్రం అంటే మీరు ఏదైనా డిస్కస్ చేసుకునేటప్పుడు పాత విషయాలను గుర్తు తెచ్చుకొని మళ్ళీ గొడవ పెట్టుకోవడం అట్లాంటివి ఉండకూడదు. చాలా సామరస్యంగా చాలా బ్యాలెన్స్‌గా ఉండాల్సిన సమయం ఈరోజు. అది కూడా కొంతమందికే. ఎవరికైతే మనకి డెస్టినీ నంబర్ 9 గానీ, బర్త్ నంబర్ గానీ అట్లా ఉంటున్నప్పుడు మాత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. ఇకపోతే మనకి స్త్రీలు గానీ, పురుషులు గానీ ఒకరికొకరు కొత్తగా రిలేషన్స్ ఏర్పడే విషయాల్లో గానీ, కొత్తగా పరిచయాలు పెంచుకునే దాంట్లో గానీ మాత్రం ఈరోజు మాత్రం చాలా వ్యతిరేకంగా ఉంది. అలాంటివి ఏదన్నా మీకు ఉంటే వాటిని దూరంగా పెట్టుకోండి. కోపంని తగ్గించుకోవాలి, సహనాన్ని కూడా పాటించాలి. ఈరోజు వ్యవసాయదారులకు గానీ, వ్యాపారస్తులకు గానీ చాలా బాగుంటుంది. వ్యవసాయదారులు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పంటని పండించుకొని అంటే దిగుబడిని మనకి కరెక్ట్‌గా సమయంలో మనం అమ్ముకోవడం కూడా చాలా ఇంపార్టెంటు. దాన్ని ఈరోజు చాలా బాగుంటుంది. అలాంటి బేరసారాలకు కూడా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే మీరు ఈరోజు వచ్చేసరికి మనీ ట్రాన్సాక్షన్స్ వచ్చేసరికి మాత్రం మీరు అవాయిడ్ చేయాల్సిన టైమ్స్ వచ్చేసరికి 6-7 మార్నింగ్ 6-7 అవాయిడ్ చేయాలి. మధ్యాహ్నం 1-2 కూడా అవాయిడ్ చేయాల్సొస్తుంది. నైట్ 8-9 ఈ సమయాల్లో మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. తీసుకునే వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ సమయంలో తీసుకోవద్దు. ఎందుకంటే మీకు రుణం తిరిగి రాదు ఈ టైంలో మళ్ళీ ఎక్కువగా ఇచ్చినట్టయితే. ఇకపోతే పేమెంట్ చేయాల్సొస్తే మాత్రం మార్నింగ్ 8-9 బాగుంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి 3-4 కూడా చాలా బాగుంటుంది. మీరు అన్నిటికన్నా ముఖ్యంగా ఏందంటే ఈరోజు వచ్చేసరికి మ్యారేజ్ డేట్ మాత్రం పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనకి 4, 13, 22, 31 అవాయిడ్ చేయాలి. మనకు పోతే 8, 17, 26 ఈ డేట్‌లను కూడా అవాయిడ్ చేయాల్సొస్తుంది. కాబట్టి ఈరోజు 17 కాబట్టి ఈ డేట్‌ని మీరు మ్యారేజ్ డేట్‌కి మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. పోతే మీకు కొన్ని రెమెడీస్ కావాలంటే ఈరోజు సంబంధించిన హనుమాన్ టెంపుల్‌కెళ్ళండి. మార్నింగ్ 6-7 గానీ, ఈవినింగ్ 6-7 గానీ హనుమాన్ టెంపుల్‌కెళ్ళి మీరు మీ యొక్క దర్శనం చేసుకొని ఒక 3 గానీ, 5 గానీ ప్రదక్షిణలు చేస్తే అంతా శుభం జరుగుతుంది. థాంక్ యూ.